రాష్ట్రాన్ని ముందుకు నడిపించాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నాడని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం మంథనిలోని రాజగృహలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 23 నెలల కాలంలో రేవంత్ రెడ్డి తిట్టడమొరడం తప్ప ఒక్క మంచి మాట మాట్లాడలేదని ఎద్దేవా చేశారు. అసలు మీ హైట్కు తగ్గ మెదడు ఉందా అని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి స్థాయిలో పిచ్చికూతలు కూస్తుంటే చూస్తూ ఊరుకోలేక ఈ సమాజం కోసం ఆలోచన చేసే వ్యక్తిగా మాట్లాడవలసి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మతి భ్రమించిందని దానికి ఎలాంటి ఆశ్చర్యం లేకుండా చెప్పడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే ఆయన హైట్ ఎంత ఉన్నాడో ఆయన మెదడు కూడా అంతే ఉన్నట్టుగా ఆయన మాటలను చూస్తే అర్థమవుతా ఉంది. హైట్ గురించి మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి గారు మీ హైట్ అంతకన్నా తక్కువగా మీకు మెదడు ఉన్నట్టుగా మీరు మాట్లాడుతుంటే అనిపిస్తూ ఉన్నది. మీరు ఇవాళ ముఖ్యమంత్రి స్థాయిలో పిచ్చి కూతలు కూస్తూ ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పిచ్చిలాగా మాట్లాడితే అసలు ఈ సమాజం ఇంత పెద్ద రాష్ట్రం కొట్లాడి యుద్ధం చేసి సాధించుకున్నటువంటి రాష్ట్రంలో స్వయాన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రం పరువు తీస్తూ ఉంటే చూస్తూ ఊరుకోలేకపోతా ఉన్నాం. కనుక వేళ మంథని నుంచి ఒక మాజీ శాసనసభ్యుడిగా, మామూలు మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తులుగా ఈ సమాజం కోసం ఆలోచిస్తున్నటువంటి వ్యక్తులుగా ఇవాళ మీ మీద మాట్లాడక తప్పడం లేదు. ఇవాళ వెంటనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద అక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానా లేకపోతే గవర్నరా వెంటనే స్పందించి ఇతరిని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎర్రగడ్డ హాస్పిటల్కి పంపిస్తారా? ఈ దేశంలో ఇంకెక్కడైనటువంటి మెంటల్ డిజార్డర్ అయినటువంటి ఆసుపత్రులు ఎక్కడుంటే అక్కడికి పంపించాలని నేను వినయపూర్వకంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారిని, గవర్నర్ గారిని, తెలంగాణ గవర్నర్ గారిని కోరుతా ఉన్నాడు. ఎందుకంటే అసలు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒర్రుడు తప్ప, తిట్లు తప్ప ఇంకొకటి ఇప్పటి వరకు ఒక మంచి మాటలే లేదు రేవంత్ రెడ్డి గారి నోట్ల నుంచి. నిజంగా అవమానపడతా ఉన్నాం ఈ రాష్ట్రంలో మేము ఉన్నందుకు. ఈ రాష్ట్ర సాధనలో యావత్ సమాజం ఉన్నందుకు ఇవాళ తెలంగాణ సమాజం, తెలుగు సమాజం బాధపడతా ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మీ హైట్కు తగ్గ మెదడునన్నా పెంచుకొని నేను కోరుతా ఉన్నాను. ఎంతసేపు హైట్ గురించి మాట్లాడు, వ్యక్తుల యొక్క బాడీల గురించి మాట్లాడు, ఇది తప్ప మీరు ఇవరకు 23 నెలలకు దగ్గరైతా ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మీరు పిచ్చి కూతలు కూస్తూ ఉన్నారు. నిజంగా నిన్న మిమ్మల్ని మీ మాటలు చూస్తూ ఉంటే అసహ్యం వేసి ఇవాళ పత్రికా సమావేశం పెట్టడం జరిగింది. మీరు నిన్న ఫౌండేషన్ స్టోన్లో హైదరాబాద్కు నీళ్లు, మూసీకి నీళ్లు తీసుకెళ్లిపోయేటువంటి శంకుస్థాపనలో మీరు మాట్లాడే మాటలను ఒకసారి చూపించి ఈ విషయాలు చెప్పదలుచుకున్నాం. ఒక ఆయన అంటున్నాడు, అయ్యా ఇది కాళేశ్వరం నీళ్లే కదా అని. ఆయన తాటి చెట్టు లెక్క పెరిగింది కానీ ఆవకి తాటికాయంత కూడా మోకాళ్ళలో తలకాయ లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది మేడిగడ్డ, అన్నారం, సుండిలా, అది కుప్ప కూలిపోయింది. కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయింది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పేరే శ్రీపాదరావు గారి పేరు మీద ఉన్నది. అది మీ తాతనో మీ ముత్తాతనో కట్టింది కాదు. శ్రీధర్ బాబు గారు తండ్రి కాంగ్రెస్ పార్టీ కట్టింది శ్రీపాద ఎల్లంపల్లి. ఇవాళ గోదావరి నదీ జలాలు నగరానికి వస్తున్నాయనంటే శ్రీపాద. అందుకే రేవంత్ రెడ్డి గారు, నీకు తెలివి లేదు. నీ పక్కకి ఎవరినైతే తెలివి కల్లోడని పెట్టుకున్నావో, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చదువుకున్నటువంటి మేధావిని నీ పక్కకు పెట్టుకున్న సన్నాసి, ఆ సన్నాసి భార్య ఐఏఎస్ అని ఎవరినైతే పెట్టుకున్నాడో అతనికి కనీస జ్ఞానం లేదని దానికి ఇవాళ కనబడతా ఉన్నది. రేవంత్ రెడ్డి గారు, మీరు ఎల్లంపల్లిని మొదలుపెట్టింది 2004లో, ఇది కంప్లీట్ అయింది 2016లో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎల్లంపల్లి పూర్తయింది. అంటే మీరు బ్యారేజే కంప్లీట్ చేయలేదు, మీరు ఎల్లంపల్లి ప్రాజెక్ట్నే పూర్తి చేయలేదు.
మరి మీరు ఎల్లంపల్లిని శ్రీపాదరావు కట్టిండనే తెలివి తక్కువ మాట అన్నాడంటే శ్రీపాదరావు చచ్చిపోయింది 99లో ఏప్రిల్ 13 ఏప్రిల్ 99లో చచ్చిపోయింది. శ్రీపాదరావు కట్టిండంటే బుద్ధి దానికి ఏమైనా జ్ఞానం ఉందా? ఆ పక్కకున్న సన్యాసాన్ని చెప్పాలి, అరే నాయన మా అయ్య ఎప్పుడు చచ్చిపోయినరా నాయన అని ఆ సన్యాసి చెప్పకపోయా, నీకు తెలివి లేకపోయా, ఇక పొడుగున్నోళ్ళకు తెలివి లేదు, పొట్టుడికి నీకేం తెలివి ఉన్నది? కనుక ఇవాళ అందుకే నీకు తెలివి లేదు, నీ పక్కకున్నటువంటి నీ మంత్రివర్గంలో ఉన్నటువంటి సన్యాసులకు తెలివి లేదు అనేది ఇవాళ స్పష్టమవుతా ఉన్నది. ఒకవేళ ఎల్లంపల్లిని మీరు పూర్తి చేయలేదు ఒక అంశము. రెండో అంశము, ఎల్లంపల్లిని మీరు పూర్తి చేసిన్నా మీరు హైదరాబాద్కు నీళ్లు తీసుకుపోవాలంటే ఏం చేసిరు? మీరు ఏమీ చేయలేదు. మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకునుడు, జేబులు నింపుకునుడు, ఊర్ల మీద పైపులు పడేసుడు, కాలువలు కొంచెం ఎక్కడన్నా వీలున్న కాడ తప్పుడు డబ్బులు దోసుకున్నారు తప్ప ఆ రోజే జలయజ్ఞం ధనయజ్ఞం అని పుంకాలుగా స్టేట్మెంట్లు వచ్చినాయి. కాళేశ్వరం నీ ముఖానికి కూలిపోయిందా? వస్తావా మేడిగడ్డ కాడికి? వస్తావా అన్నారం కాడికి? వస్తావా సిరిపురంలో ఉన్నటువంటి సుందెల బ్యారేజ్ కాడికి? కూలిపోయిందా? నీ ముఖం కూలిపోయింది, మీ తెలివి కూలిపోయింది, మీ జ్ఞానహీనమైపోయింది మీరు. కనుక అంతేకాకుండా ఇవాళ ఎల్లంపల్లిని పూర్తి చేసి కేసీఆర్ గారు ఆ తర్వాత నంది పంప్ హౌస్ అంటే నంది మేడారంలో ఉన్నటువంటి పంప్ హౌస్ను పూర్తి చేసి అక్కడి నుంచి గాయత్రి పంప్ హౌస్కి మిడ్ మానేర్కు తీసుకెళ్లి అక్కడి నుంచి కొండపోచమ్మ, మల్లన్న సాగర్, రంగనాయక్ సాగర్, అన్నపూర్ణ రిజర్వాయర్, ఇవన్నీ కూడా ఎస్ఆర్ఎస్పి వరద కాలంలో కలిపినటువంటి చరిత్ర కేసీఆర్ గారికి ఉన్నది. ఏది పడితే అది మాట్లాడడం నిజంగా ఇవాళ అసహ్యం వేస్తూ ఉన్నది. ఈ ముఖ్యమంత్రి మంత్రిమండలిని చూస్తూ ఉంటే అది మన తెల్లగల్లు తాగించిన కూతి ఎగురుతుందని తెలంగాణలో అంటా ఉన్నారు. మీరు తెల్లగల్లు తాగిన కూతుల్లాగా ఎగురుతా ఉన్నారు తప్ప మీరు ప్రభుత్వాన్ని నడిపించేటువంటి పాలకులుగా కనబడతలేరు. ఇప్పటికైనా కళ్ళు తెరవాలి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికైనా మంత్రి మండలి కళ్ళు తెరవాలి. బ్రహ్మాండంగా ఉన్నటువంటి మేడిగడ్డ బ్యారేజీని వాడండి, కన్నెపల్లి పంప్ హౌస్ను వాడండి, అన్నారం బ్యారేజీని వాడండి. చేత కాకపోతే సన్నాసులు ప్రజలకు క్షమాపణ చెప్పండి. ఒక్క పథకాన్ని అమలు చేయరు, ఒక్క ప్రాజెక్టులను వాడుకోరు, ప్రజలను రక్షించరు. ఇవాళ 500 రూపాయల బోనస్ ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందనో యూరియా బస్తాలు స్టార్ట్ చేసిర్రు. నీళ్లను వాడుకుంటలేరు, కాళేశ్వరం నీళ్లను. బ్రహ్మాండమైన ప్రాజెక్ట్. ఒకవేళ ప్రాజెక్టు మీకు చేత కాకపోతే వాడుకునేటువంటి అదే మీకు అది అంటే డబ్బులో ఇబ్బంది ఏమైనా ఉంటే కనీసం ఆ బ్యారేజీలలో నీళ్ళు పెట్టండి. మీరు అది చేయరు. మీరు ఒక పని మంచిగా చేయరు. ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చరు. నోరు తెరిస్తే శ్రీపాదరావు బ్యారేజ్ కట్టి బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా అని అడుగుతున్నాను నేను రేవంత్ రెడ్డి గారిని. మీరు మా ముఖ్యమంత్రి కనుకనే మేము నోరు గెలవలేదు ఇప్పటి వరకు. కనుక మీరు ఏది పడుతుంది స్టేజ్ ఎక్కిందంటే పిచ్చి వాళ్ళలాగా ఒరుగుతుంటే అసలు రాష్ట్ర ప్రజానికం ఏమనుకుంటున్నారు? కనుక నేను కోరుతున్న వాళ్ళ భారత అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను కోరుతున్నా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నర్ని కోరుతున్నా, ఈ ముఖ్యమంత్రిని వెంటనే ఈ ప్రభుత్వాన్ని రికాల్ చేయాలి. ఈ ప్రభుత్వం మొత్తం మంత్రిమండలిని వీళ్ళని పిచ్చి ఆసుపత్రిలో చేర్చాలని నేను వారిని వినయపూర్వకంగా కోరుతున్నాను. ఎందుకంటే ప్రజాస్వామ్యం గొప్పగా ప్రపంచమంతా చెప్పుకుంటున్నటువంటి ప్రజాస్వామ్యం. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు తన రక్తాన్ని దారవోసి ఈ ప్రపంచమంతా తిరిగి ఈ గొప్ప ప్రజాస్వామ్యాన్ని మనకిస్తే ఈ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఇంకా సంవిధాన బచావ్ అని సొల్లుగాడుతున్న రాహుల్ గాంధీ ఈ తెలంగాణ మీద దృష్టి పెట్టాలని నేను డిమాండ్ చేస్తున్నా. రాహుల్ గాంధీని కూడా ఏడబోతుంది సంవిధానం రక్షించబడుతుందా ఈ రాష్ట్రంలో? మల్లన్న సాగర్ ఎల్లంపల్లి శ్రీపాదరావు కట్టించిన ఏం మాటలే ఇవి? జ్ఞానం ఉందా మీకు? కన్నెపల్లి పంప్ హౌస్ను వాడుకోరు, మీరు బ్యారేజ్లను వాడుకోరు. వృధాగా పోతున్నాయి నీళ్లు. ఇక్కడ సిరిపురం బ్యారేజ్ కాడ నుంచి ఏం పాపం చేసింది సిరిపురం బ్యారేజ్? సముద్రంలో కలిసిపోయి ఉప్పు తయారవుతున్నది నీళ్లు పోయి. బ్రహ్మాండమైనటువంటి మంచి తేనెలాగా ఉండేటువంటి నీళ్లు, కమ్మగా తీయగా ఉండేటువంటి నీళ్లు సముద్రం పాలైపోతున్నాయి. కనుక ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోవాలి. మీరు పోలీసులను పెట్టి కేసులు పెట్టిస్తాం, జైళ్ళల్లో వేస్తాం, బొంగుల కేసులు ఏం భయపడం మేము. నీ కేసులు నీ జేజమ్మలను చూసినాం మేము. కనుక నువ్వు కేసులకో ఊకదంపుడు ఉపన్యాసాలకో ఇవాళ యావత్ సమాజం తిరగబడబోతా ఉన్నది.
ఎందుకంటే మాకే ఇంత బాధ కలుగుతా ఉన్నది, ఇక సమాజం అంతా ఎంత బాధపడుతుందో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇప్పటికైనా కళ్ళు తెరవాల రేవంత్ రెడ్డి. పక్కకు మంచోళ్ళను కూర్చోబెట్టుకో, నీకు లేదు తెలివి అదా అర్థమైపోయింది. ఆ పక్కకున్న సన్నాసులన్న మంచోళ్ళను కూర్చోబెట్టుకుంటే నువ్వన్న కొంతనన్నా కొంత ఈ 3 సంవత్సరాలన్నా మంచిగా నడిపేయడానికి నీకు తెలివి లేకపోయినా పక్కకున్న ఉండన్న తెలివి కల్లోని పెట్టుకోవాలని సూచన చేస్తూ, ఖచ్చితంగా భారత ప్రభుత్వం, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, గవర్నర్ స్పందించాలని మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నాను, విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై తెలంగాణ.